ఊదా రంగు క్యాబేజ్లో ఒక స్పెషల్ న్యూట్రియంట్ ఉంటుందండి. అందువల్ల ఇది మామూలు క్యాబేజీ కన్నా ఎంతో మంచిది. దీని హెల్త్ బెనిఫిట్స్ చూసే ముందు రెసిపీ చూద్దాం. ముందుగా ఒక బాండల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని టొమాటో, కరివేపాకు, అల్లం, పచ్చిశనగపప్పు వేసి లైట్గా వేపుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయ, వెల్లుల్లి అవాయిడ్ చేస్తున్నాను. మీరు అవి ఇష్టపడేటుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని పచ్చి బఠానీ వేస్తున్నానండి. ఈ పచ్చి బఠానీ మంచి టేస్ట్ ఇస్తుందండి క్యాబేజ్ ఫ్రైకి. ఇవన్నీ వేశాక లైట్గా వేయించుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఊదా రంగు క్యాబేజ్ యాడ్ చేయండి. ఇది యాడ్ చేశాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి నీరు అనేది ఊరి క్యాబేజ్ తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఒక 15-20 నిమిషాలు మగ్గించండి. మీకు వాటర్ అవసరం అనిపిస్తేనే వేసుకోండి, లేదంటే అందులో ఉన్న వాటరే సరిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం తురిమిన క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2-3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందండి. ఒకవేళ పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు వేయించేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మీకు క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఇందులో యాంథోసైనిన్స్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. వాటి వల్లే దీనికి కలర్ వస్తుంది. ఈ యాంథోసైనిన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుందండి. ఇంకా హార్ట్ హెల్త్కి కూడా మంచిది. హై ఫైబర్, లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి రెసిపీ అండి. ఇంకా కొల్లాజన్ ప్రొడక్షన్ని బాగా పెంచుతుంది. సో మీ స్కిన్ హెల్త్ కూడా మెరుగవుతుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ కూడా మీకు కంట్రోల్లో ఉంచుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ టేస్టీగా కూడా ఉండాలి కదండి. ఖచ్చితంగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్లో చేసి చూడండి.